ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రేమ దేవుడు బిడ్డారా, దేవుడు మనం ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయము ప్రభువారు మనకి ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి లేఖనాన్ని ఒక్క వాక్యాన్ని చదువుకొని చాలా క్లుప్తంగా ఉదయకాల దైవ ధ్యానం చేద్దాం రండి. మార్కు శుభవార్త పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 9వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అది వానిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగి తండ్రి, యేసయ్య వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని ఇచ్చి మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని, నీ స్వరం వినిపించమని, నిదాల్సిన స్వరం పూర్వగా తీసుకోమని యేసునామములో స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు దినదినము మనతో మాట్లాడుతూ మనల్ని పలకరిస్తూ ఆయన మన విన్నపాలు ఆలకిస్తూ వస్తున్నటువంటి దేవుడు. కాబట్టి మన ప్రతి అవసరతను సమస్యను ఆయన నామంలో తీర్చుకోవటానికి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువారిని ఒక వ్యక్తి అడుగుతున్న మాట. యేసుక్రీస్తు ప్రభువారిని ఒక వ్యక్తి అడుగుతున్న మాట ఏమిటి అంటే, నీ వలన ఏమైనను మాకు జరుగుతుందేమో, మా మీద కనికరపడి మాకు సహాయము చేయము అని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఆ జన సమూహంలో ఒక వ్యక్తి తన కుమారుడు అవస్థలు పడుతూ, తన కుమారుని మీద ఒక దయ్యము దాడి చేస్తూ అగ్నిలోను నీళ్లలోను నిప్పులలోను ఇక అన్ని ప్రాంతాలలో ఎక్కడ దానికి నచ్చితే అక్కడ ఆ వ్యక్తిని ఇబ్బంది పెడుతూ నాశనము చేయాలని పూనుకుంది ఒక దయ్యం. ఈ నాశనము చేయాలని పూనుకున్నటువంటి ఈ దయ్యాన్ని వదలగొట్టడానికి చాలామంది ప్రయత్నించారు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు వెళ్ళి ఆ దయ్యమా వెళ్ళిపో అని చెప్పేసి ప్రార్థన చేశారు. కానీ అది వెళ్ళిపోక చాలా మొండికేసుకున్నటువంటి దయ్యం. అప్పుడు ఆ జనసమూహంలో ఒక వ్యక్తి యేసు ప్రభువును చూసి, ఈయన వల్ల నా కుమారుని మీద దాడి చేస్తున్న దయ్యము వదిలిపోతుందేమో అని వచ్చి ఆయన దగ్గరికి, నీ వలన ఏమైనా ఇటువంటిది వెళ్ళిపోవటం జరుగుద్దేమోనని మేము మీ దగ్గరికి వచ్చాము. మా మీద కనికరం ఉంచి మాకు సహాయం చేస్తావా, మాకు సహాయం చేస్తారా అని యేసు ప్రభువును అడుగుతున్నారు. అక్కడ ఆ వ్యక్తి వచ్చి ఇది వానిని నాశనము చేయవలనని, ఎవరిని అడుగుతున్నటువంటి అతని కుమారుణ్ణి, ఇది వానిని నాశనము చేయవలనని తరచుగా అస్తమానము, దానికి టైం లేదు, లేదంటే చెప్పి రావట్లేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ సమయంలో వస్తుందో తెలియదు, ఎంత భయంకరంగా ఇబ్బంది పెడుతుందంటే అది అంత ఇబ్బంది పెడుతుంది. అది తరచుగా అగ్నిలోను నీళ్లలోను
పడదోయును. ఏమైనను నీ వలన అయితే నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమన్నాడు ఆ వ్యక్తి. అయితే మనము ఇంకొక వాక్యం చూద్దాం. 28వ వచనానికి, అదే మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనంలోకి వచ్చేయండి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిశువులు మేమెందుకు ఆ దయ్యమును ఎల్లగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయనను అడిగిరి. యేసు ప్రభు దగ్గర అతను మనవి చేసుకున్న తర్వాత యేసు ప్రభువుకి అతను చెప్పాడు, మీ శిశువులు వచ్చారు, వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళ వల్ల కాలేదు, మీ వల్లనైనా ఏమైనా అవుతుందా? మా మీద కనికరం చూపుతావా? నా కొడుకు ఆ బాధల నుండి విడుదల పొందటానికి మాకు సహాయం చేస్తావా అని యేసు ప్రభువును అడిగినప్పుడు, యేసు ప్రభువు తనతో మాట్లాడి ఇంటిలోనికి వెళ్ళగానే యేసు ప్రభు యొక్క శిశువులను అక్కడికి వెళ్ళి, ఇది ఎందుకయ్యా మా వల్ల కాలేదు, ఎందుకు ఇది మేము చేసిన ప్రార్థనకు వదిలిపోలేదు అని యేసు ప్రభువును వచ్చి వాళ్ళు అడిగారు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును ఎల్లగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయన్ను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఈ విధమైనది అన్నాడు ప్రభువారు, ప్రార్థన వలననే అన్నాడు ప్రభువారు. ఇది ప్రార్థన వలననే, ఈ విధమైనది అన్నాడు. ఈ విధమైనది ప్రార్థన వలన అంటే అక్కడ పుట్నోట్లో రెండేసి ఇచ్చినటువంటి ఆ విషయాన్ని మనం చూస్తే కింద 2 అంకెసి పుట్టినట్లు ప్రాచీన పాత్రులలో వలనను లేదంటే ఉపవాసము వలనను అని కూర్చబడి ఉంది. ఉపవాసము వలన, ప్రార్థన వలన, ఏమండి, ప్రార్థన వలన, ఉపవాసము వలన ఇటువంటిది జరుగుద్ది. అంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇటువంటి వెళ్ళిపోతాయి అని యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట. అక్కడ మనం గమనిస్తే 29వ వచనంలో అందుకు ఆయన ప్రార్థన చేయటం వలన, ఉపవాసం ఉండటం వలన ఈ కార్యం జరుగుద్ది అని చెబుతూ ఏమంటున్నాడు యేసు ప్రభు వారు అంటే, మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. మరియు దేని వలనైనను ఈ విధమైనది అంటే దయ్యాల్లో విధి విధాల రకరకాల కొన్ని విధానాలు కలిగినటువంటి దయ్యాలు ఉన్నాయి. అవి పోవాలి అంటే దానికి ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారాగానే ఈ కార్యాలు జరుగుతాయి అని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెబుతున్నటువంటి మాట. కాబట్టి మరి ఆ జనసమూహంలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడెక్కడ తిప్పాడో చివరికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులను కూడా తీసుకెళ్ళి ప్రార్థన చేయించాడు. అది వదిలిపోలేదు. అంటే ప్రార్థనతో పాటు ఉపవాసం చేయకపోతే ఈ విధమైనటువంటికి ఇటువంటి పద్ధతిని ఉపయోగించాలి అని యేసు ప్రభు చెబుతున్నాడు. అంటే దయ్యాల్లో రకరకాలు ఉంటాయని ఇప్పుడు ఆ ధ్యానం మనం చేయలేము. ఎందుకంటే ఎన్ని రకాల దయ్యాలు ఉన్నాయి, ఎలాగా ఊడిపడ్డాయి, ఎలా పడిపోయాయి అనే వాటన్నిటిని ధ్యానించడానికి
ఇప్పుడు సమయం మనకు లేదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ విధమైనది అంటే ఇదొక కోవకు చెందింది, ఇది రకమైనది. అది మంత్రతంత్రాలతో బలపడిందో, చాతపశల్లంగ శక్తులతో బలపడిందో, లేకపోతే అదొక వేరే పద్ధతిలో బలపరచబడిందో, కానీ ఈ విధమైనది పోవాలంటే ఇది చేయాలి. ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రార్థిస్తే ఈ విధమైనటువంటి దయ్యాలు, దుష్టమూకలు, ఈ విధమైనటువంటి ఆ దయ్యపు శక్తులని పటాపంచలుగా ప్రార్థన ద్వారా వదిలిపోతాయి అని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నటువంటి మాట. ఇక మిగతా విషయాలు రేపు కొన్ని మనం ధ్యానం చేద్దాము. మూలకంచుకొని ప్రార్థన చేద్దాం రండి. మూలవాక్యం 22వ వచనం, సువార్త 9:22 వచనంలో, అది వానిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు వారికి సహాయం చేయటానికి, వారికి విడుదల కలుగు చేయటానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నీకు నాకు సహాయం చేయటానికి యేసుక్రీస్తు ప్రభు వారు సిద్ధముగా ఉన్నారు. యేసు ప్రభు వారు ఏ విధంగా ఎటువంటి దయ్యాన్ని ఎలగొట్టాలో ఆయన నేర్పించే విశ్వసృష్టికర్త. ఆయన మనకు నేర్పించే దేవుడు, ఆయన మనకు శక్తినిచ్చే దేవుడు, ఆయన మనకు బలమునిచ్చే దేవుడు. ఆయన దయ్యపు శక్తుల మీద అధికారం కలిగినటువంటి దేవుడు. మంత్రశక్తులన్నీ నిర్వీర్యము చేసే అధికారం ఇచ్చే దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. రండి ప్రియ దైవజనాంగమా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగిన తండ్రి, వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి వారి అక్కర్లు తీర్చి వారి మీద ఎటువంటి దయ్యపు శక్తులు పనిచేస్తున్నాయేమో తండ్రి, ఆ దయ్యపు శక్తులను అయ్యా నిర్వీర్యం చేయుటకు ప్రభువా, ఇదిగో ఈ వలన ఇటువంటిది ప్రార్థన వలన, ఉపవాసం వలన జరుగుతుంది అని మీరు ప్రభువా తెలియచేసి బలపరిచి నీ పిల్లలతో ఉండి అయ్యా అంధకార శక్తులను, దయ్యపు శక్తులను, అభిచార కర్మకాండలను నాశనము చేసి నిర్వీర్యం చేసి పాతాలకు విసిరి కొట్టమని నీ పిల్లలందరూ దీవించి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, రేపు కూడా మరి ఈ సబ్జెక్టే కొనసాగుతుంది. దయచేసి తప్పక వీక్షించండి, దీవించబడండి, ప్రార్థన నేర్చుకోండి. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాము, దైవ కార్యాలు పొందుదాము. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. రేపు మళ్ళీ ఉదయకాల ధ్యానాల్లో మనందరము దేవుని సన్నిధిలో కూడుకుందాం. గాడ్ బ్లెస్ యూ.